విదేశాల్లో చదువుకోవాలనుకుంటున్నారా? మరీ ముఖ్యంగా కెనడాలో ఎడ్యుకేషన్ మీ డ్రీమా? అయితే ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి? మీకు ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలి? వీసా ప్రాసెస్ ఏంటి? అడ్మిషన్ ఫ్రీ సంగతి ఏంటి? ఇలాంటి అనేక సందేహాలకి వన్ స్టాప్ సొల్యూషన్ అయినటువంటి ఎక్సెలా ఎడ్యుకేషన్ గ్రూప్ నుంచి సీనియర్ అడ్వైజర్ మనోహర్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హాయ్ అండి. హలో అండి. సో కెనడాలో హైయర్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది? కెనడా అనగానే మనకి మేజర్గా ఇంపార్టెంట్ థింగ్స్ మనం నోట్ చేసుకోవాల్సింది స్టూడెంట్స్ మైండ్లో రైజ్ అయ్యే క్వశ్చన్స్. వన్స్ మనం ఒక గ్రాడ్యుయేషన్ కానీ ఒక ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత బ్యాచిలర్స్ చేద్దాం అనుకున్నా కూడా ఒక అబ్రాడ్ ఎడ్యుకేషన్ అనేది ఐడియా అనేది స్టూడెంట్స్లోకి వస్తే వాటిలన్నిటికీ వన్ స్టాప్ సొల్యూషన్గా ఎక్సెల్ అనేది ప్రొవైడ్ చేసింది. సో దాంట్లో కూడా పర్టికులర్లీ కెనడాని ఎందుకు అనుకుంటున్నామంటే ఇప్పుడు కరెంట్ వరల్డ్లో ఉన్న రిక్వైర్మెంట్స్కి వెస్ట్రన్ వరల్డ్ అనేది ఒక ఫస్ట్ ప్లేస్లో ఉండిద్ది, వన్ స్టెప్ ఎహెడే ఉండిద్ది. సో అలాంటి ప్లేసెస్లో కెనడా అనేది ఒక ప్లేసు. సో ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసే విధానం కానీ వాళ్ళు టీచ్ చేసే మాడ్యూల్స్ కానీ అన్ని అప్డేటెడ్ వర్షన్స్లో ఉంటాయి. స్టూడెంట్స్ ఇమాజినేషన్లో ఎట్లాగుండాలి, ఏ విధంగా చదువుకోవాలి, ఏ కోర్స్ చేయాలి అన్న కోర్సెస్కి వాళ్ళు కరెక్ట్గా టీచింగ్ కానీ వాళ్ళు ప్రొవైడ్ చేసే ఎగ్జాంపుల్స్ కానీ ఎక్స్పెరిమెంట్స్ కానీ అవన్నీ కూడా బెస్ట్ ఎగ్జాంపుల్గా ప్రొవైడ్ చేయొచ్చు కెనడా నుంచి. సో ఎడ్యుకేషన్ వన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా ఆపర్చునిటీస్ అనేవి అదే రేంజ్లో అవైలబిలిటీ కూడా ఉంటాయి కెనడా. కెనడాలో బెస్ట్ ప్రోగ్రామ్ ఏంటంటారు? సో కెనడాకి వచ్చేసరికి ముందే చెప్పుకున్నట్టే మనం వెస్ట్రన్ వరల్డ్స్కి అప్డేటెడ్ కోర్సెస్ ఉంటాయని చెప్పి ఎస్పెషల్లీ టెక్నికల్ కోర్సెస్ అనేవి చాలా బాగుంటాయి కెనడాలో. పర్టికులర్లీ సాఫ్ట్వేర్ రిలేటెడ్, ఏఐ అండ్ ఎంఎల్ ఇలాంటివి, మళ్ళీ నర్సింగ్ కోర్సెస్ కానీ బిజినెస్ కోర్సెస్ కానీ ఇలాంటివన్నీ చాలా డిమాండ్ ఉంటాయి. దాని తర్వాత ఆపర్చునిటీస్ కూడా అదే రేంజ్లో అవైలబిలిటీ కూడా ఉంటాయి కెనడాలో. డిఎల్ఐ ఇన్స్టిట్యూషన్స్ అంటారు, అవంటే ఏంటి ఇంతకీ? సో జనరల్లీ ఇప్పుడు ఒక కంట్రీకి వెళ్ళి మనం చదువుకోవాలంటే ఇండియాలో కూడా మనం ఒక యూనివర్సిటీలో చదువుకోవాలంటే యూజీసీ అని ఉంటాయి, కొన్ని అప్రూవల్స్ అనేవి మ్యాండేటరీగా మెయింటైన్ చేయాల్సి వచ్చింది. యూనివర్సిటీ ఒక పర్టికులర్ డిగ్రీ ప్రొవైడ్ చేయాలండి. అట్లాగే కెనడాకి వచ్చేసరికి యూనివర్సిటీ ఒక ఇంటర్నేషనల్ స్టూడెంట్ని ఇన్వైట్ చేస్తుంది, ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తుందంటే ఆ యూనివర్సిటీకి డిఎల్ఐ ఇన్స్టిట్యూషన్ అనే ట్యాగ్ ఉండాలి. డిఎల్ఐ అంటే డెసిగ్నేటెడ్ లెర్నింగ్ ఇన్స్టిట్యూషన్. సో వన్స్ ఆ డెసిగ్నేటెడ్ లెర్నింగ్ ఇన్స్టిట్యూషన్లో స్టూడెంట్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తే ఆ తర్వాత వచ్చే ఫెసిలిటీస్ నార్మల్ యూనివర్సిటీస్లో అలాంటి ఫెసిలిటీస్ ఉండవు. సో మనం మాట్లాడుకోవచ్చు పర్మిట్ అనేది, వర్క్ పర్మిట్ అనేది ఎట్లా ఉండిద్ది. డిఎల్ఐ ఇన్స్టిట్యూషన్లో చదువుకున్న వాళ్ళకి వర్క్ పర్మిట్ డిఫరెంట్గా ఉండిద్ది. జనరల్గా ఒక డిప్లొమా కోర్సెస్ కానీ జనరల్ కోర్సెస్ చేసుకునే వాళ్ళకి వర్క్ పర్మిట్ అనేది డిఫరెంట్గా ఉండదు. సో స్టూడెంట్స్ వన్స్ ట్రావెల్ అవుదాం అనుకుంటున్నాడు, కెనడాలో ఎడ్యుకేషన్ చేద్దాం అనుకున్నాడు అంటే డిఎల్ఐ ఇన్స్టిట్యూషన్స్ని మేము ఎక్కువగా రికమెండ్ చేస్తాం. ఎందుకంటే అయిపోయిన తర్వాత ఆపర్చునిటీస్ కూడా అట్లాగే ఉంటాయి. డిగ్రీ వాల్యూ అనేది ఎక్కువ ఉండేది. వన్స్ ఆ డెసిగ్నేషన్ ఉన్న యూనివర్సిటీలో చదివిన తర్వాత వర్క్ పర్మిట్ అనేది కూడా ఎక్స్టెన్షన్గా వచ్చింది. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ అవసరం అంటారా? సో ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ అనేది మ్యాండేటరీ అయింది. ఎందుకంటే కెనడా వచ్చేసరికి ఒక ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ. యాజ్ ఏ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ వచ్చే స్టూడెంట్స్ కూడా ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా ఉండాలనుకొని వాళ్ళకి ఒక రిక్వైర్మెంట్ స్టాండర్డ్స్ ఉంటాయి. అట్లాగే మన ఇండియన్స్, ఎస్పెషల్లీ మన ఇండియన్ తీసుకుంటే మనం యూజ్ చేసే లాంగ్వేజ్ ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కాదు. సో అక్కడ టీచ్ చేసే మాడ్యూల్స్ కానీ కమ్యూనికేషన్ కానీ మొత్తం ఇంగ్లీష్లో ఉండటం వల్ల సో ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ అనే ఒక టెస్ట్ మనం తీసుకోవాలి. ఆ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో ఐఎల్స్ అని ఒకటి ఉండిద్ది, డ్యూలింగో అని ఉండిద్ది, టోఫిల్ అని ఉండిద్ది. ఎస్పెషల్లీ ఐఎల్స్ ఎందుకు రికమెండ్ చేస్తామంటే సో ఐఎల్స్ రాయటం వల్ల స్టూడెంట్ బోత్కి ఎలిజిబుల్ అవుతాడు, అడ్మిషన్స్కి ఎలిజిబుల్ అవుతాడు, ఎస్పెషల్లీ వీసా ప్రాసెస్కి కూడా ఎలిజిబుల్ అవుతాడు. సో డ్యూలింగో రాయడం వల్ల ఏంటంటే కొన్ని అవేర్నెస్ ఉన్న స్టూడెంట్స్ అంటారు డ్యూలింగో ఎగ్జామ్ ఈజీగా ఉండిద్ది, ఎఫిషియన్సీగా ఉండిద్ది, లేకపోతే కాస్ట్ ఎఫిషియన్సీ ఎక్కువ ఉండిందని. సో డ్యూలింగో వల్ల కెనడాలో అడ్మిషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కానీ వీసా ప్రాసెస్కి అప్రూవల్స్ ఇంకా గ్రాంట్ అవ్వలేదు. సో మేము రికమెండ్ చేసేది ఐఎల్స్ కానీ టోఫిల్ కానీ పీటీఈ ఇలాంటి స్టాండర్డ్స్ టెస్ట్ తీసుకుని ఒక సర్టెన్ మార్క్స్ వస్తే అది అడ్మిషన్స్కి యూజ్ అయ్యిద్ది, వీసా ప్రాసెస్కి కూడా యూజ్ అయ్యిద్ది. ఓకే, అడ్మిషన్ రిక్వైర్మెంట్స్ ఏంటి కెనడాకి? సో జనరల్లీ అడ్మిషన్ రిక్వైర్మెంట్స్కి వచ్చేసరికి స్టాండర్డ్గా ఇప్పుడు ఏదైనా డిఎల్ఐ ఇన్స్టిట్యూషన్స్ అనుకున్నాం, ఇంటర్ కంప్లీట్ అయ్యి బ్యాచిలర్స్కి వెళ్దామని స్టూడెంట్ ప్లాన్ చేసుకుంటున్నాడు. సో అట్లాంటి వెళ్దామన్న ఇన్స్టిట్యూషన్స్కి బేసిక్గా స్టూడెంట్కి కావాల్సింది 60% అనేది మినిమమ్ ఒకటి చూసుకోవచ్చు. సో బ్యాచిలర్స్ డిగ్రీకి సో ఇంటర్మీడియట్లో 60% ఉంది. స్టూడెంట్ ఒక పర్టికులర్ డొమైన్లో డిమాండ్ ఉన్న డొమైన్లో కెనడాలో ఎడ్యుకేషన్ చేద్దాం అనుకుంటున్నాడు. సో ఆ 60% ద్వారా మనం బ్యాచిలర్స్కి అప్లై చేయొచ్చు. ఎస్పెషల్లీ ఇండియాలో 80% వరకు మాస్టర్స్కే ప్రిఫర్ చేస్తారు అబ్రాడ్ ఎడ్యుకేషన్. సో ఆ మాస్టర్స్కి వచ్చేసరికి 65 to 70 ఈ రేంజ్లో ఉందంటే అడ్మిషన్స్ అనేవి డైరెక్ట్గా వచ్చేస్తే ప్రతి యూనివర్సిటీస్కి మనం అప్లై చేసుకోవచ్చు. కొన్ని స్టాండర్డ్స్ రిక్వైర్మెంట్స్ కొన్ని చేంజ్ అవుతాయి. ఒకవేళ 60% ఉంది, ఆ కోర్సు చాలా ఇంపార్టెంట్ కోర్స్ యూనివర్సిటీలో ఎక్కువ డిమాండ్ ఉంది కోర్స్ అంటే 60%తో పాటు జిఆర్ఈ, జిమాట్, మేనేజ్మెంట్ అయితే జిమాట్కి, జిఆర్ఈ టెక్నికల్గా అయితే ఇలాంటి కోర్సెస్ కూడా అడిషనల్గా యాడ్ చేసుకుంటే అడ్మిషన్స్ అనేది దొరుకుతుంది. సో 55
టు 60 ఉన్న వాళ్ళు అడ్మిషన్ ఇంటర్కి అప్లై చేసుకోవచ్చు, ఇంటర్ అయిపోయిన తర్వాత బ్యాచిలర్స్కి. సో 65 to 70 ఉన్న వాళ్ళు మాస్టర్స్కి అప్లై చేసుకోవచ్చు. ఓకే, వీసా ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఈజీగానే ఉంటుందా కెనడాకి? సో వీసా ప్రాసెస్ ఇప్పుడు మేజర్గా ఇష్యూ జరుగుతుంది ఏంటంటే కెనడాకి సో కొన్ని స్టాండర్డ్ ఆఫ్ రూల్స్ చేంజ్ అయినాయి. ఇదివరకు ఏంటంటే ఎస్డిఎస్ అండ్ నాన్ ఎస్డిఎస్ అండ్ వీసా ప్రాసెస్ 2 types ఉంటాయి. ఎస్డిఎస్ అంటే స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్, ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి ఎవరైనా కెనడాకి వెళ్ళి చదువుకుందాం అనుకున్నారు దానికి ఒక పర్టికులర్ పాత్వే కింద ఎస్డిఎస్ అనేది ప్రొవైడ్ చేసింది కెనడియన్ గవర్నమెంట్. ఎస్పెషల్లీ 14 countries ఎలిజిబుల్ ఉంటాయి ఎస్డిఎస్కి వెళ్ళడానికి. సో ఆ ఎస్డిఎస్ ప్రాసెస్ని ఇప్పుడు రిమూవ్ చేశారు. కరెంట్ అప్డేటెడ్ November 8th అది రిమూవ్ అయింది. సో అది రిమూవ్ చేసి ఏ స్టూడెంట్ అయినా వెళ్ళాలనుకుంటే జనరల్ స్టడీ పర్మిట్ ప్రాసెస్ని ఫాలో అవ్వాలంటున్నారు. సో ఎస్డిఎస్ ఇది వరకు 2 to 3 weeksలో మనకు అప్డేట్ అనేది వచ్చేది. ఇప్పుడు నాన్ ఎస్డిఎస్కి వెళ్తున్నా కూడా ఇష్యూస్ ఏం లేవు, ఎందుకంటే వాళ్ళు అందరికీ ఎవ్రీ కంట్రీ షుడ్ హ్యావ్ సిమిలర్ రైట్స్ అంటారు. సో ఎవ్రీ కంట్రీకి అన్ని కంట్రీస్కి ఒకే రకమైన రైట్స్ ఉండాలి అని చెప్పి ఇలాంటి ప్రివిలేజెస్ ఏమి తీసేసి నాన్ రెగ్యులర్ ప్రాసెస్కి 35 to 40 days మ్యాక్సిమం, వితిన్ 30 daysలో కూడా వచ్చిన కేసెస్ కూడా చాలా ఉన్నాయి. సో ఇప్పుడు అందరూ జనరల్ వీసా స్టడీ పర్మిట్కే వెళ్ళాలి.